నేను ఏ విధంగా ఫించెస్కి కాల్షియం ఎక్కువ ఇస్తానంటే, నేను ఒక పౌడర్ చేసి పెట్టుకుంటాను. కెటల్ ఫిష్ బోను, కాల్షియం బ్లాక్, ఎగ్ షెల్స్ కూడా బాగా వాటర్లో బాయిల్ చేసి ఆ పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు సాఫ్ట్ ఫీడ్ ఇచ్చినా అది బ్రెడ్ అయిన కావచ్చు, నార్మల్ వెజిటేబుల్ అయిన కావచ్చు. ఇవాళ ఏం చేశానంటే కీరా, బీట్రూట్ ఈ రెండు కలిపాను. క్యారెట్ ఈ మూడు కలిపి ఏం చేశానంటే చిన్న చిన్నగా కద్దుకోజ్ చేసి దాని మీద ఎగ్ షెల్స్ పౌడర్, అదే ఈ పౌడర్ చెప్పాను కదా, ఆ పౌడర్ కలుపుకుంటా. ఆ పౌడర్ కలుపు ఎప్పుడేం పెట్టచ్చు. ఎండాకాలం అయ్యేదలికి ఎగ్ క్వాంటిటీ అంటే ఎగ్ ఫుడ్ ఉండిద్ది, బాయిల్ చేసిన ఎగ్ మనం పెడతా ఉంటాం కదా, అది తగ్గించి ఈ రకంగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమంది అంటారు ఫించెస్ ఎగ్స్ పెట్టడం లేదండి, పెట్టిన ఎగ్స్ తినేస్తున్నాయి అంటే అది కాల్షియం తక్కువ అవటం వల్లనే. ఫించెస్కి అన్నిటికంటే ఫించెస్కి కాల్షియం ఎక్కువ అయింది. ఎందుకంటే అవి ఒక్కోసారి 4 నుంచి 10 గుడ్లు కూడా పెడతా ఉంటాయి. అట్లా పెట్టడం వల్ల ఏముందంటే వీటికి కాల్షియం తక్కువ అయింది. పైగా ఏంటంటే బయట కొద్దిగా వామ్స్ తినటం కానీ, చిన్న చిన్న కీటకాలు తినటం కానీ ఉంటా ఉండేది వీటికి. అవి మనం పెట్టలేం కాబట్టి ఈ కాల్షియం అనేది వీటికి ఇవ్వాలి. కాల్షియం అనేది రోజు ఇవ్వచ్చండి వీటికి. ఒక కెటల్ ఫిష్ బోన్ ఒకటి తగిలింది, కాల్షియం బ్లాక్